అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటి మృణాల్ ఠాగూర్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న తీవ్రమైన కష్టాల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఒకప్పుడు అవకాశాలు లేక తీవ్రమైన డిప్రెషన్తో బాధపడ్డానని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని ఆమె తాజాగా ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినీ రంగంలోకి అడుగుపెట్టిన కొత్తలో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డానని మృణాల్ గుర్తు చేసుకున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒకనొక దశలో లోకల్ ట్రైన్ నుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలని కూడా అనుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. అలాంటి తీవ్రమైన ఆలోచన వచ్చినప్పుడు ఒకసారి నా తల్లిదండ్రుల ముఖాలు గుర్తొచ్చాయి. వారిని తలుచుకుని ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాను అని మృణాల్ భావోద్వేగంగా తెలిపారు. హాయ్ అండి, నేను మీ శేఖర్ శంకర్. మై బేబీ ఇది తమిళ మూవీ, తెలుగులో మై బేబీ అనే టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ సురేష్ కొండెట్టి గారు. ఆయన గతంలో చాలా అద్భుతమైన సినిమాలు రిలీజ్ చేశారు. ఒక చిన్న సినిమాలు తీసుకొచ్చి కూడా తెలుగులో చాలా పెద్ద హిట్లు చేశారు. అందులో మనందరికీ తెలిసిన సినిమాలు ప్రేమిస్తే కానీ, షాపింగ్ మాల్ కానీ, జర్నీ కానీ, అలాగే చాలా సినిమాలు ఉన్నాయి. సో అలాగే నా ఫస్ట్ మూవీ ఒక శేఖర్ శంకర్ హీరోగా నా ఫస్ట్ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ పార్ట్నర్గా ఆయన కూడా చాలా అద్భుతమైన ఆ సినిమాకి చాలా హెల్ప్ చేశారు ఆయన, సురేష్ కొండెట్టి గారు. సో ఆయన ఇప్పుడు మై బేబీ అనే సినిమాతో మళ్ళీ కమ్ బ్యాక్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు ఆయన ప్రొడ్యూసర్గా. సో గతంలో ఏవైతే సినిమాలు చేసి ఆయన సూపర్ డూపర్ హిట్లు కొట్టారో, మళ్ళీ దానికి మించిన సూపర్ డూపర్ హిట్ మై బేబీ సినిమాతో కొడతారని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సురేష్ కొండెట్టి గారు, మీరు అనుకునే ఏదైతే మీ ఐడియాస్ ఉన్నాయో, మీ థాట్స్ ఉన్నాయో అది సూపర్గా ఉంటాయి. ఖచ్చితంగా మై బేబీ సినిమాతో మీరు సూపర్ డూపర్ హిట్ కొట్టి సాధిస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ మై బేబీ మూవీ అండ్ సురేష్ కొండెట్టి గారు. ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూసి ఆదరించండి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. అమెరికాలోని టంపా నగరంలో నాట్స్ 2025 వేడుకలు అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. తెలుగు వారంతా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొనడంతో ఈ వేడుక మరింత అట్రాక్షన్గా మారింది. ఆయన రాకతో అక్కడి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విదేశాల్లో నివసించే తెలుగు కుటుంబాలకు నాట్స్లో అల్లు అర్జున్ చూడటం అంటే ఒక నటుడిని కలవడం కాదు, వారి మూలాలు, వారి భాష, వారి సంస్కృతితో తిరిగి కనెక్ట్ అయిన ఫీలింగ్ కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది తెలుగు ప్రజలకు అల్లు అర్జున్ ఒక సినిమా నటుడంటే ఎక్కువ. ఆయన ఒక ఎమోషన్, ఒక బ్రాండ్, ఒక స్ఫూర్తి. నాట్స్ 2025 ఒక కళా కార్యక్రమం మాదిరిగా కాకుండా తెలుగువారి ఐక్యతకు ప్రతీకగా, సంస్కృతి పరిరక్షణకు వేదికగా మారింది. ఇక వేదికపై వచ్చిన తర్వాత అల్లు అర్జున్ తన మార్క్ డైలాగ్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఇండియన్స్ ఎక్కడున్నా తగ్గేదేలే, అందులో తెలుగు వాళ్ళైతే అస్సలు తగ్గేదిలే, తెలుగు వాళ్ళంటే ఫైర్ అనుకున్నారా, వైల్డ్ ఫైర్. ఈ డైలాగ్స్తో ఆడిటోరియంలో ఉన్న ప్రేక్షకులకి పూనకాలు వచ్చేసాయి. బన్నీ తనదైన స్టైల్లో యాంకర్ శ్రీముఖిపై కూడా ప్రశంసలు కురిపించాడు. మీ యాంకరింగ్ మాత్రం రప్ప రప్ప అంటూ ఆమెను బాగా పొగిడాడు. ఈ మాటలతో శ్రీముఖి ఆనందం అంతా ఇంత కాదు. చూడచక్కని రూపంతో ఆకట్టుకునే అందాల ముద్దుగుమ్మలో నోరా ఫతేహి కూడా తప్పక ఉంటుంది. స్టేజ్పై ఆమె డ్యాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తుంది. నోరా ఫతేహికి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆమె స్పెషల్ సాంగ్స్కు పెట్టింది పేరు. ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రంలో తన డ్యాన్స్తో అదరగొట్టి ఎంతోమంది మనసులు గెలుచుకుంది. అయితే నోరా ఇండస్ట్రీలోకి రాకముందు చాలా సవాళ్లను ఎదుర్కొంది. స్టూడియోలో చుట్టూ తిరగడంతో పాటు చాలా ఆడిషన్స్ కూడా ఇచ్చింది. కెనడా నుంచి చేతిలో 5,000తో ఇండియాలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగిందట. కడుపు నింపుకోవడానికి ఒక గుడ్డు, ఒక బ్రెడ్ మాత్రమే తిన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం నోరా ఫతేహి రేంజ్ వేరు. 5 నిమిషాల సాంగ్ కోసం 2 కోట్లకు పైగా వసూలు చేసే ఈ ముద్దుగుమ్మ 50 కోట్లకు పైన ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. నోరా ఫతేహి తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో ఏడుస్తూ కనిపించడం అభిమానులను కలవరపరిచింది. కన్నీళ్లతో ఎయిర్పోర్ట్కు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే సమయంలో అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆమె బాడీగార్డ్ ఆ యువకుని పక్కకు తోసేశాడు. నోరా ఏడవడానికి కారణం ఏంటనే దానిపై క్లారిటీ లేదు. అయితే
ఈ ఘటనకు కొద్ది గంటల ముందే నోరా తన సోషల్ మీడియాలో అరబిక్ భాషలో భావోద్వేగపు పోస్ట్ పెట్టింది. దాని ఆధారంగా ఆమె కుటుంబంలో ఏదైనా విషాదం జరిగి ఉండొచ్చని, దగ్గరి బంధువు మరణించి ఉంటారేమోనని నెటిజన్స్ ఊహిస్తున్నారు. కన్నడ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం కాంతారా లెసన్ చాప్టర్ 1 నుంచి ఓ పవర్ఫుల్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేస్తుంది. దీంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేస్తుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతారా చిత్రానికి ఇది ప్రీక్వెల్గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో రిషబ్ శెట్టి వీరోచితమైన లుక్లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్లో ఆయన ముఖం స్పష్టంగా కనిపించలేదు. కానీ ఈ కొత్త పోస్టర్లో ఆయన పవర్ఫుల్ అవతారం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తుంది. ప్రముఖ సినీ నటుడు తన విలక్షణ నటనతో గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన పరామర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వెంకట్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి వెంకట్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఫిష్ వెంకట్కు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, ఆయన త్వరగా కోలుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ఫిష్ వెంకట్ అనారోగ్యం గురించి తెలియగానే ఆయన చూడడానికి వచ్చాను. తన సహజమైన నటనతో తెలంగాణ మారుమూల యాసను వెండితెరకు పరిచయం చేసిన గొప్ప కళాకారులలో ఆయన ఒకరు అని ప్రశంసించారు. ఫిష్ వెంకట్ చికిత్సకు తన వంతు సహాయంతో పాటు ప్రభుత్వం తరపున కూడా పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా టీవీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన క్యోంకీ సాస్ బీ కభీ బహూ థీ సీరియల్లో తన ఐకానిక్ పాత్ర తులసిగా ఆమె పునరాగమనం చేస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు స్మృతి ఇరానీకి నటిగా అపారమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన పాత్ర ఇదే కావడం విశేషం. ఈ సీరియల్కు సంబంధించిన ఫస్ట్ లుక్ను తాజాగా విడుదల చేశారు. ఇందులో స్మృతి ఇరానీ మెరూన్ రంగు జరీ పట్టుచీరలో నుదుటిన పెద్ద సైజు ఎర్రబొట్టు, మంగళసూత్రం, బంగారు ఆభరణాలతో అచ్చం పాత తులసి పాత్రను గుర్తు చేసేలా కనిపించారు. పాన్ ఇండియా స్టార్గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి రష్మిక మందన తన వృత్తి జీవిత కారణంగా వ్యక్తిగత జీవితానికి దూరం అవుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్లో అగ్రస్థాయికి చేరుకున్నప్పటికీ కుటుంబాన్ని, ముఖ్యంగా తన చెల్లిని మిస్ అవుతున్నానని, ఒక్కోసారి వారాంతపు సెలవు కోసం ఏడుపొస్తుందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై రష్మిక స్పందించారు. నేను ఏడాదిన్నరగా మా ఇంటికి వెళ్ళలేదు. నాకు ఒక చెల్లి ఉంది. నాకంటే 16 ఏళ్లు చిన్నది. ఇప్పుడు తనకి 13 ఏళ్లు. నేను కెరీర్ ప్రారంభించి 8 ఏళ్ళు అవుతున్నా. ఈ సమయంలో నేను తనని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఈ విషయం నన్ను ఎంతో బాధిస్తుంది అని చెప్పుకొచ్చారు. బిజీ స్కెడ్యూల్స్ వల్ల స్నేహితులకు కూడా దూరమయ్యానని, ఒకప్పుడు విహారయాత్రలకు పిలిచే స్నేహితులు కూడా ఇప్పుడు తనకు సమయం ఉండదని భావించి పిలవడం మానేశారని వాపోయారు. ఈ సందర్భంగా తన తల్లి చెప్పిన మాటలను రష్మిక గుర్తు చేసుకున్నారు. కెరీర్లో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలని, అదే వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉండాలంటే కెరీర్లో కొన్నింటిని వదులుకోవాలని మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది. కానీ నేను మాత్రం ఈ రెండింటిని సమన్వయం చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాను అని తెలిపారు. టాలీవుడ్లో వారసుల ప్రవేశం కొనసాగుతుంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి మరో యువ కథానాయకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కుమారుడైన మాధవరాజ్ భూపతి హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి మారెమ్మ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. తెలంగాణ గ్రామీణ వాతావరణంలో సాగే ఈ కథతో నూతన దర్శకుడు నాగరాజ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మోక్ష ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని చిత్ర బృందం తెలిపింది. ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతూ సోమవారం సాయంత్రం మారెమ్మ ఫస్ట్ లుక్ పోస్టును విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఆగస్టు నెలలో సినిమా గ్లిమ్స్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి వస్తున్న చర్చలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని, అయితే ఆ నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ఆమె వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో తన వ్యక్తిగత జీవితంపై సాగుతున్న ఊహాగానాలకు ఆమె ప్రస్తుతానికి తెరదించారు. పవన్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలు అఖీరానందన్, ఆద్యలతో కలిసి జీవిస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె రెండో పెళ్లి అంశం తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ రెండో పెళ్లి చేసుకోవడానికి నేను మానసికంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నాను, కానీ మరికొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నారు. నా జీవితంలో కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని పిల్లల పెంపకానికి కేటాయిస్తున్నానని, వారి భవిష్యత్తుకే తన మొదటి ప్రాధాన్యత అని ఆమె తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి గురించి తప్పకుండా ఆలోచిస్తానని చెప్పడం ద్వారా వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు తాను సానుకూలంగానే ఉన్నట్లు రేణు దేశాయ్ సంకేతం ఇచ్చారు. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ తన రాబోయే చిత్రాల గురించి కీలక ప్రకటన చేసి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తాను నటించనున్నట్లు వస్తున్న వార్తలపై పూర్తి స్పష్టత ఇచ్చారు. అమెరికాలో జరిగిన నాట్స్ 2025 వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ క్రేజీ ప్రాజెక్ట్ను అధికారికంగా ధృవీకరించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నేను ఒక అతిథి పాత్రలో కనిపించబోతున్నాను. నా పాత్ర చాలా ఫన్నీగా ఉండి ప్రేక్షకులకు మంచి నవ్వులు పంచుతుంది అని తెలిపారు. దీంతో ఎప్పటి నుంచో చిరంజీవి వెంకీ అభిమానులు ఎదురుచూస్తున్న కాంబినేషన్ పై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రానున్న మెగా 157 చిత్రంలోనే వెంకటేష్ నటించనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి తన అసలు పేరు శివశంకర వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇదే వేదికపై తన ఇతర ప్రాజెక్టుల వివరాలను కూడా వెంకటేష్ పంచుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఒక సినిమా చేస్తున్నాను, అలాగే మీనాతో కలిసి దృశ్యం 3 కూడా ఉంటుంది. దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి మళ్లీ పనిచేయబోతున్నామని వెల్లడించారు. వీటన్నింటితో పాటు తెలుగు పరిశ్రమకు చెందిన తన స్నేహితుడైన ఒక పెద్ద స్టార్తో కలిసి మరో భారీ చిత్రంలో నటించబోతున్నట్లు చెప్పి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. తనపై ప్రేమ చూస్తున్న అభిమానులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సెన్సార్ సర్టిఫికేట్ పరంగా ఈ సినిమా వివాదం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైన ఈ వివాదం గురించి తాజాగా నిర్మాత సురేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఎల్ టు ఎంపురాన్ను నిందించారు. ఆ సినిమా నుంచే పరిస్థితులు మారాయని వ్యాఖ్యానించారు. ఈ సమస్యలన్నింటికీ కారణం ఆ సినిమానే అని ఆరోపించారు. ఎంపురాన్ సినిమా విడుదల సమయంలో పలు వివాదాలు తెరపైకొచ్చాయి. దీంతో సెన్సార్ బోర్డు దానిని మరోసారి సెన్సార్ చేయాల్సి వచ్చింది. అక్కడే అసలైన సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రతి సినిమా విషయంలో సెన్సార్ బోర్డు వాళ్ళు ఎంతో క్షుణ్ణంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నోసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. దానివల్లే ఈ సమస్య. ప్రస్తుతం ఈ టైటిల్ వివాదం న్యాయస్థానంలో ఉంది. టైటిల్ జానకి అనే పేరు కొనసాగించవచ్చా లేదా అనేది న్యాయస్థానం నిర్ణయించనుంది. సరైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నా అని ఆయన అన్నారు. జర్నలిస్ట్ నుంచి సినీ నిర్మాతగా ఎదిగిన సురేష్ కొండేటి ఎన్నో మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సురేష్ కొండేటి నుంచి రాబోతున్న తాజా చిత్రం మై బేబీ. తమిళంలో ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన DNA చిత్రాన్ని చూసిన సురేష్ కొండేటి ఇంత మంచి చిత్రాన్ని ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఆ సినిమా హక్కులు కొని తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాను తీర్చిదిద్ది ఈ నెల 11న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ప్రేమిస్తే జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా వంటి విజయవంతమైన 15 చిత్రాలను ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటి ఇప్పుడు నిర్మాతగా 16వ చిత్రంగా మై బేబీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. DNA చిత్రం నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో తమిళంలో ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హాస్పిటల్లో పిల్లల్ని మాయం చేయడం, వారిని వేరే చోట అమ్మేయడం వంటి వార్తల్ని చూస్తూ ఉంటాం. ఇలాంటి వార్తలు ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. ఈ సినిమా మరొక్కసారిగా మనం సొసైటీలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసింది. అధర్వ మురళి, నిమిష సజ్జన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ భావోద్వేగ డ్రామాతో కూడిన గ్రిప్పింగ్ కథాంశంతో ఆకట్టుకుంది. 2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించే ఈ చిత్రంలో ఓ మెసేజ్ కూడా ఉంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సదుద్దేశంతో మై బేబీ చిత్రాన్ని సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. మంచి సినిమా ఎప్పుడొచ్చినా ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ నెల 11న విడుదలవుతున్న ఈ సినిమాను కూడా తప్పకుండా ఆదరించాలని సురేష్ కొండేటి కోరుతున్నారు. తెలుగు తమిళ భాషల్లో గుర్తింపు పేరుతో స్పోర్ట్స్ కోర్టు డ్రామాతో హీరోగా పరిచయం అవుతున్న కేజీఆర్ హీరోగా రెండో చిత్రం శ్రీకారం చుట్టుకుంది. సోమవారం ఉదయం చెన్నైలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇటీవల మార్క్ యాంటోనీ చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియోస్ సంస్థ ప్రొడక్షన్ నెంబర్ 15గా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ అందించనుంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ పాండ్యా రాజన్ శిష్యుడైన రేకన్ స్టానిస్లాస్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చిత్రీకరణ త్వరలోనే మొదలు కానుంది. కోర్టు చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీదేవి ఇందులో హీరోయిన్ గా నటించనున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కలిశారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రికి అజయ్ దేవగన్ హామీ ఇచ్చారు. ఏఐ సాంకేతికత జోడింపుతో VFX స్మార్ట్ స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సీఎంకు అందజేశారు. ఎన్టీఆర్ బాలీవుడ్లోకి వార్ 2 సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్తో కలిసి ఈ సినిమాలో నటించబోతున్నాడు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ YRF నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆల్రెడీ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ కానుంది. తాజాగా ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ పూర్తయింది అంటూ స్పెషల్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ తన ట్వీట్లో వార్ 2 షూటింగ్ పూర్తయింది, దీని నుంచి చాలా తీసుకున్నాను. హృతిక్ సార్తో సెట్లో ఉండటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. వార్ 2 జర్నీలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. డైరెక్టర్ అయాన్ అద్భుతం. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఒక పెద్ద సర్ప్రైజ్ ప్యాకేజ్ని తయారు చేస్తున్నారు. YRF సంస్థకు, సిబ్బందికి ధన్యవాదాలు. ఆగస్టు 14న మీరు ఈ సినిమాను చూసేదాకా వేచి ఉండలేను అని తెలిపారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవ్వగా ఫ్యాన్స్ వార్ 2 సినిమాని ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. మామూలుగా మనం హాస్పిటల్స్లో పిల్లల్ని మాయం చేయడం, వారి వేరే చోట అమ్మేయడం వంటి వార్తలని వింటాం, టీవీ న్యూస్లో చూస్తాం. ఇలాంటి వార్తలు ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉంటాం. ఈ సినిమా మరొకసారిగా మనం సొసైటీలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. పిల్లలని మాయం చేయడం వెనుక ఎంత హైటెక్ క్రైమ్ ఉందో, టెక్నాలజీని ఉపయోగిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారో చూపించారు. పిల్లని కన్న వెంటనే ఈ పిల్ల నాది కాదంటూ ఆవేదన పడే తల్లి పాత్రలో నిమిషా సజైన్ జీవించింది. తన బిడ్డ స్థానం ఇంకో బిడ్డ ఉన్న తల్లి ప్రేమలో ఎటువంటి లోటు చూపించకుండా మాతృ హృదయం చాటుకుంటుంది. అధర్వ నటలో యాక్షన్ సన్నివేశాల్లో చాలా అనుభవం ఉన్న నటుడిలాగా ఎక్కడ ఎంత మేరకు చేయాలో తూచినట్లుగా తన కెరీర్లోనే గుర్తుండిపోయే విధానంగా అభినయించాడు. ఈ సినిమా కథనం పరుగులు పెట్టించడంలో నెల్సన్ వెంకటేష్ విజయం సాధించారు. మొదటి భాగం పాత్రల పరిచయానికి కొంత సమయం తీసుకున్న ఏ ఒక్క సన్నివేశం కూడా బోరు కొట్టకుండా రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇన్వెస్టిగేషన్ చూపిస్తూ థ్రిల్ ఇస్తూ మూల కథని ఒక్కొక్కటిగా చూపించే విధానం మాత్రం ఈ సినిమాకి ఆయుపట్టు. థియేటర్లో ఆడియన్స్ సీట్లో నుంచి లేవనీయకుండా ప్రతి నిమిషం రంజింపజేస్తూ ఒళ్ళు జలధరించేలా తీశాడు. మొత్తానికి ఈ సినిమా నేటి వ్యవస్థకి చొరక వేస్తూ ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. తెలుగులో రూపొందుతున్న భారీ చిత్రాల్లో కింగ్డమ్ ఒకటి. విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కింగ్డమ్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, హృదయం లోపల గీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. కింగ్డమ్ విడుదల కోసం విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా అంతగానే ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. కింగ్డమ్ చిత్రం జూలై 31న 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. యాక్షన్, హీరోయిజం, డ్రామాల సమ్మేళనంగా శక్తివంతమైన చిత్రంగా కింగ్డమ్ రూపుదిద్దుకుంటుంది. మెగా పోస్టర్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్టు పెద్ది. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాన్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన గ్లిమ్స్ లో చరణ్ క్రికెట్ బ్యాట్ పట్టుకుని షాట్స్ కొడుతున్న సీన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ గ్లిమ్స్ ద్వారా పెద్ది చిత్రంలో క్రికెట్ నేపథ్యంలో కూడా కొన్ని కీలక సన్నివేశాలు ఉండబోతున్నాయని స్పష్టమైంది. ప్రస్తుతం ఈ సినిమా మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద షూటింగ్ జరుపుకుంటుంది. ఆ తర్వాత యూనిట్ నాసిక్ వెళ్లి కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనుంది. ఇప్పటికే మైసూరు, రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లలో పలు స్కెడ్యూల్స్ ను పూర్తి చేశారు. తాజా సమాచారం ప్రకారం క్లైమాక్స్ లో భారీ క్రికెట్ మ్యాచ్ జరగనుండగా అందులో రామ్ చరణ్ ఒక ఆటగాడిగా కనిపించి జట్టును గెలిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. ఈ క్లైమాక్స్ సీన్ ను ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో చిత్రీకరించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మేరకు అక్కడి నిర్వాహకులతో చర్చలు కూడా జరుపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. బిగ్ బాస్ షో వల్ల బాగా పాపులర్ అయిపోయిన అమర్దీప్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. ఇందులో హీరోయిన్ గా సురేఖావాణి కూతురు సుప్రీత నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహించారు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాతగా ఉన్నారు. రాశి వినోద్ కుమార్, సురేఖావాణి, రాజా రవీంద్ర వంటి నటీనటులు ఇందులో నటిస్తున్నారు. బండి సత్యం రచించిన ఈ పాటను రఘు కుంచే ఆలపించారు. సంగీతం KV జయదాస్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.
ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్లలో పంచాయత్ ఒకటి. ఇప్పటికే 4 సీజన్లు అలరించగా ఇప్పుడు పంచాయతీ సీజన్ 5 సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్త పోస్టర్ను పంచుకుంది. 2026 ప్రథమార్థంలో ఈ సిరీస్ స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు తెలిపింది. సాధారణంగా వెబ్ సిరీస్లు అంటే భారీ యాక్షన్ సినిమాలకు మించిన క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ అనే అనుకుంటూ ఉంటారు సినీ ప్రియులు. వారందరికీ పల్లెటూరి స్వచ్ఛమైన గాలిని అందించింది పంచాయత్ వెబ్ సిరీస్. గ్రామీణ వాతావరణం, ఊరి సమస్యలు, మూఢనమ్మకాలు లాంటి అంశాలతో రూపొందిన ఈ సిరీస్ చూసిన ప్రతి ప్రేక్షకుడు ఇదేదో మన కథలాగే ఉంది అనుకోవడంలో సందేహమే లేదు. ఇప్పటికే 4 భాగాలుగా విడుదలై విశేష ప్రేక్షక ధారణను సొంతం చేసుకున్న ఈ సిరీస్ 5వ సీజన్ కూడా అలరించడానికి రెడీ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ పాన్ ఇండియా హిస్టారికల్ ఫిక్షన్ మూవీ హరిహర వీరమల్లు. ఈ చిత్రం ఎట్టకేలకు జూలై 24న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్రంపై పలు వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ సినిమా కథ చరిత్రను వక్రీకరిస్తుందంటూ తెలంగాణ బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హైదరాబాద్లో బీసీ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో కనిపించని కథలను మిక్స్ చేసి ప్రజలని తప్పుదారి పట్టేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇది నిజానికి తెలంగాణ పోరాట వీరుడి పండుగ సాయన్న జీవితాన్ని ప్రేరణగా తీసుకుని రూపొందించిన సినిమా. కానీ దర్శక నిర్మాతలు ఇది హరిహర రాయలు బుక్కరాయల కథ అని చెబుతున్నారు. నిజానికి ఇది చరిత్రతో అస్సలు సంబంధం లేని కల్పిత కళ. హరిహర రాయల కాలం 1336-1406లో ఉండగా ఔరంగజేబ్ 1658-1707 మధ్య 300 ఏళ్ల తేడా ఉంది. అయినా సినిమా ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ఔరంగజేబ్తో పోరాడినట్లు చూపించారు. ఇది ఎలా సాధ్యం? చార్మినార్ కూలీ కుతుబ్ షా ద్వారా 1591లో నిర్మించబడింది. కానీ సినిమాలో ఇది కూడా హరిహర రాయలు సమకాలీనంగా చూపించారు. ఈ విషయంలో 200 ఏళ్ల గ్యాప్ ఉందని వారు గుర్తు చేస్తున్నారు. కోహినూర్ వజ్రంను హరిహర వీరమల్లు ఔరంగజేబ్ నుండి తిరిగి తీసుకున్నట్లు చూపించడము చరిత్రలో ఎక్కడా కనిపించదు. పండుగ సాయన్న నిజ జీవితానికి ఆధారంగా సినిమా తీసి ఉంటే సరైన పరిశోధన చేసి నిజ చరిత్రను చెప్పాలి. కానీ ఇందులో పండుగ సాయన్న పాత్రను మార్చి కల్పితమైన హరిహర వీరమల్లు అనే పేరుతో ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈ సినిమాలో ఇలా నటించడం వల్ల తప్పుడు చరిత్ర ప్రజల్లో నాటుకుపోతుంది. భవిష్యత్తులో నిజమైన చరిత్రను ఎవరు సినిమాగా తీసినా నమ్మకపోయే ప్రమాదం ఉంది అని అన్నారు. ఇక ఈ సినిమాను అడ్డుకోవడానికి హైకోర్టులో పిల్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు బీసీ సంఘాల నేతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ మాకు శత్రువు కాదు, ఆయనపై మాకు గౌరవం ఉంది. కానీ ఈ చిత్రాన్ని తక్షణం నిలిపివేయాలి. చరిత్రను వక్రీకరించడాన్ని సహించం. పండగ సాయన జీవితాన్ని అపహాస్యం చేయకూడదంటూ స్పష్టం చేశారు. మరి దీనిపై చిత్ర బృందం ఏమైనా స్పందిస్తుందా అనేది చూడాలి. తమన్నా ఇప్పుడు వరుస ఐటమ్ సాంగ్లతో ఆడియన్స్లో జోష్ నింపుతున్నారు. జైలర్లో నువ్వు కావాలయ్యా అంటూ రజనీకాంత్ సరసన స్టెప్పులు వేశారు. తాజాగా ఆజ్ కీ రాత్ అంటూ స్త్రీ 2లో ఆడిపాడారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఐటమ్ సాంగ్లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ స్టార్ హీరో పక్కన తమన్నా ఇప్పటికే 3 సార్లు హీరోయిన్గా చేసిన విషయం తెలిసిందే. బాహుబలి 2 భాగాలతో పాటు రెబల్లోనూ ప్రభాస్ తమన్నా జంట ఆకట్టుకుంది. ఇప్పుడు వీరిద్దరి ఐటమ్ సాంగ్ అనేసరికి అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ది రాజాసాబ్ హర్రర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ చిత్రంలో తమన్నా ఐటమ్ సాంగ్లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాట చిత్రీకరణ తేదీల కోసం తమన్నాతో చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. హీరోయిన్లో వైపు సినిమాల్లో ప్రధాన పాత్రలు చేస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్లతో ఆకట్టుకుంటున్నారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ శ్రీధర్ను. సురేష్ కొండేటి గారు గతంలో తమిళ నుంచి తెలుగు చాలా సినిమాలు రిలీజ్ చేశారు. ప్రేమిస్తే కానీ, షాపింగ్ మాల్ కానీ, జర్నీ కానీ ఆయన సినిమాలు చాలా హిట్లు చేసిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త కంటెంట్తో ఫ్రెష్గా మళ్ళీ ఆయన మై బేబీ మూవీతో రిలీజ్ చేయడానికి వస్తున్నారు. అందరూ దీన్ని ఆదరించాలి. ఇంకోటి, నా ఫస్ట్ మూవీ డైరెక్షన్లో శంభో శంకర మూవీకి ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా చాలా 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 హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండేటి గారు. ఈ సినిమా మీకు మంచి ఆదాయాన్ని, మంచి అందాన్ని తీసుకొచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మై టీమ్, మై బేబీ మూవీకి ఆల్ ది బెస్ట్ సురేష్ కొండేటి గారు. థ్యాంక్ యూ అన్న. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.